చాలా మంది భయపడ్డారు, కడితే బిల్లు వస్తుందా రాదా, లేకుంటే మా మీద పడుతుందా అని చెప్పేసి భయపడ్డారు. ఉదాహరణకి ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం కంప్లీట్ 90% వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో మనీ పడుతుంది. ఫస్ట్ ఇయర్ అన్నది 3500 హౌసెస్ వచ్చినాయి. మా సీఎం గారికి, అదేవిధంగా హౌసింగ్ బోర్డ్ మినిస్టర్ అంటే పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. 3500 ఇండ్లు వచ్చినాయి. దాంట్లో మన జడ్చర్ నియోజకవర్గంగా అన్ని నియోజకవర్గాలు చూస్తే మనమే టాప్లో ఉన్నాం. కన్స్ట్రక్షన్ మన దగ్గరనే తొందరగా కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా 3500 ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 3500 ఇండ్లు ఇస్తామన్నారు. ఇంకా 3500 ఇండ్లు మీరు తొందరగా శాంక్షన్ చేస్తే సెకండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు ఇస్తే ఈ నెక్స్ట్ ఇయర్లో కూడా వాళ్ళు ఇండ్లు కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వానకాలం అయిపోయింది, ఎండాకాలంలో కూడా కంప్లీట్ చేసుకుంటారు. తొందరగా మీరు చూస్తే 4-5 నెలల్లో అందరు ఇండ్లు కంప్లీట్ చేసుకుంటారు. శాండ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం, ఓన్లీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కాస్ట్. నవాపేట చాలా ప్రాబ్లం అయితే మిడ్జిల్ నుంచి శాండ్ ఇప్పించాను, శాండ్ ఫ్రీగా ఇప్పించాను, వాళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని నేను కోరుకుంటున్నాను. 3500 ఇల్లు మళ్ళీ ఇయర్ శాంక్షన్ చేస్తే వేరే లిస్ట్ సెకండ్ లిస్ట్ ఏదైతే ఎవరికైతే శాంక్షన్ కాలేదు లాస్ట్ టైం వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తాను తెలియజేస్తున్నాను. ఎవరైతే ఇంకా కట్టలేదో దయచేసి స్టార్ట్ చేసుకోండి, ఇల్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి. బిల్స్ మీకు టైంకి వస్తాయి, అదేం ప్రాబ్లం ఉండదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.